ఇండస్ట్రియల్ లంగ్ డిసీజెస్ అసలు ఇవి ఎందుకు సైలెంట్‌గా అటాక్ అవుతాయి? వీటిల్ని గుర్తించటం ఎలా? సో ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ అనేవి ఎన్విరాన్మెంటల్ అండ్ జెనెటిక్ కాజెస్ వల్ల ఉన్న పేషెంట్స్కి వస్తాయి. సో హెరిడిటరీ జీనోమిక్ ఇంబ్యాలెన్స్ లేదంటే జీన్ డిఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా డిసీజెస్ రూపంలో మేనిఫెస్ట్ అవుతాయి. ఇంటర్స్టిషియల్ డిసీజెస్ అనేవి ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్. బేసికలీ లంగ్లో ఇంటర్స్టిషియం అనేది ఏదైతే ఉంటుందో దట్ ఈస్ సిమెంట్, పుట్టి అనుకోండి. ఇట్ హోల్డ్స్ ఎవ్రీథింగ్ టుగెదర్. గ్యాస్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్ని, గ్యాస్ని, అటు బ్లడ్ని, బ్లడ్ సెల్స్ని, మన సెల్స్ని అన్నిటినీ కలిపి ఉంచే ఒక కనెక్టివ్ టిష్యూ. సో ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే ఆ కనెక్టివ్ టిష్యూ అనేది కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల లేదంటే ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల ఆ మెంబ్రెయిన్ ఏదైతే చాలా థిన్గా ఉంటుందో, ఈవెన్ కొన్ని ఏరియాస్లో మీకు అంత జస్ట్ ఒక లైన్ ఆఫ్ మెంబ్రెయిన్, ఒక సెల్ లేయర్ లాగా ఉండే మెంబ్రెయిన్ థిక్ అయిపోతుంది.